నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వినాయక చవితి వేడుకలు. వివిధ రూపాలలో కొలువుదీరి పూజలు అందుకుంటున్న గణనాథులు. వక్ఫ్ బోర్డు ఆస్తులను సొంతం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతుందని ధ్వజమెత్తిన విశాఖ జిల్లా ముస్లిం కమిటీ సభ్యులు. మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ముస్లిం మత పెద్దలు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కొలువుదీరిన బెల్లం వినాయకుడు. స్వామివారిని దర్శించుకొని తరిస్తున్న భక్తజనం. తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు. ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసిన వాతావరణ శాఖ అధికారులు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో వినాయక చవితి వేడుకలను ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపంలో అలంకరణలు చేసి మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుని ప్రతిష్ఠించారు. 680 గృహ సముదాయాలలో ఉన్న భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశామని కమిటీ అధ్యక్షులు తిరుపతి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ రమణమూర్తి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అండి అందరికీ. మేము ఇక్కడ ప్రతి ఇయర్ జరుపుకుంటాం. ఇక్కడ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరుపుతున్నామండి. అది మన భక్తే కాకుండాను నా పిల్లలందరికీ కూడాను, పిల్లలకి పెద్దలకి మధ్య వాళ్ళకి అందరికీ కూడా మేము చాలా ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరూ సోషల్ యాక్టివిటీస్ చేస్తారు. అది కాకుండా ఈవినింగ్ ఏమో మాకు ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు తిరుపతి రాజు, ఈ ఆక్సిజన్ టవర్స్ ప్రెసిడెంట్. అలాగే రమణమూర్తి గారు మాకు ట్రెజరర్గా ఉన్నారు. తర్వాత మా మెంబర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. మరి ఈ రోజున మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ ఈ టవర్స్లో పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ కాదు, ఫస్ట్ నుంచి కూడా 19 నుంచి కూడా మేము ఈ సెలబ్రేషన్స్ బాగా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఏమంటే ఇది 5 రోజుల పాటు ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తాం. మరి భక్తి అనేది ఇక్కడ వికసిల్లుతుంది ఈ 5 రోజులు కూడా. తర్వాత సాయంత్రం ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మా పిల్లలకి మరి ఇందులో ఉన్న రెసిడెంట్స్కి వేరియస్ కల్చరల్ యాక్టివిటీస్ పెడుతుంటాం. వినాయక చవితి గురించి మన కల్చర్ గురించి కూడా పిల్లలకి తెలియచేయడానికే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. తర్వాత మార్నింగ్ ప్రతిరోజు కూడా మరి అర్చన హోమం టెంపుల్లో జరుగుతుంటాయి. మా మిత్రులందరూ చేయించుకుంటుంటారు. తర్వాత ఇక్కడ పూజ జరుగుతుంది, ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీంతోపాటు మేము వేరే సర్వీస్ యాక్టివిటీస్ కూడా మరి మా
ఇక్కడ చేస్తున్న వర్కర్స్ కానీ అవుట్ సైడర్స్ కానీ వేరే సర్వీస్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేద్దామని మేము అనుకుంటున్నాం. నా పేరు సింధు సురేష్ అండి, న్యూలీ ఎలక్టెడ్ జాయింట్ సెక్రటరీ ఇక్కడ అసోసియేషన్కి. ఇది 3rd ఇయర్ నేను ఉండంగా వినాయక చవితి చేసుకోవటం. మేము 680 ఫ్యామిలీస్కి ఆర్గనైజ్ చేయటం ఇంత లార్జ్ గ్రాండ్ స్కేల్లో. వీ హ్యావ్ ట్రై టు గో ప్లాస్టిక్ ఫ్రీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మట్టి వినాయకుడు, ఆకులు, పూలు, ఫ్రెష్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి వాడకుండా కొంచెం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ చేద్దామని ట్రై చేస్తున్నాం. కొంచెము ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం మినిమల్ చేసుకొని వి థాట్ ఇంకా రైట్ వేలో కొంచెం వాటిని వాడుకుందామని చెప్పి మా ల్యాన్సమ్ ఫ్యామిలీ అందరికీ ఒక మంచి సెలబ్రేషన్ ఇద్దామని ట్రై చేస్తున్నాం. ఈ రోజు నుంచి 3 days కల్చరల్ ఈవెంట్స్ నడబోతున్నాం, క్లాసికల్ అండ్ కల్చరల్. చాలా ఎంట్రీస్ వచ్చాయి. సో 3 days ఆన్ అ లార్జ్ స్కేల్ సెలబ్రేట్ చేయబోతున్నాం. ఐ హోప్ ఇట్ బికమ్స్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. శ్రీపాద్ అండి, నేను సెక్రటరీ ఇక్కడ అసోసియేషన్కి. ఆక్సిజన్ టవర్స్తోని ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా జరుపుకుంటున్నాం. ఈ 9 రోజులు ఇక్కడ మా టెంపుల్లోని ఆలయంలోని అభిషేకం, అర్చన, హోమం జరుపుకుంటున్నాం. 4 రోజులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నడుపుకుంటున్నాం. ఇక్కడ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మామిడి శ్రీనివాసరావు, ప్లాట్ నెంబర్ 511. సకల గణాధిపతులకి అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడి పూజా కార్యక్రమాలు ఈవేళ మా ఆక్సిజన్ టవర్స్ 2 టవర్ల మధ్యలో ప్రారంభమైంది. సుమారుగా 680 ఫ్యామిలీసు, 2500 సభ్యులు కలిగినటువంటి ఈ ఆక్సిజన్ టవర్స్లో ప్రతి సంవత్సరం ప్రప్రథంగా వినాయక సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి నిర్వహించి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం సందర్భంగా వినాయకుడి చవితి కాకుండా దీనిలో అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. దానిలో ప్రజలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మా ఆక్సిజన్ టవర్స్లో నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ టీవీ ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వక్ఫ్ బోర్డు ఆస్తులను మెక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నుతుందని విశాఖ జిల్లా ముస్లిం కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. విశాఖ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హైదరాలీ సింకా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడిన కొద్ది రోజులు కాలేదు, అప్పుడే బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ముస్లింలపై కక్ష సాధింపుకై నేరుగా వక్ఫ్ ఆస్తులనే దిగమింగాలని ఆలోచిస్తుందన్నారు. వక్ఫ్ ఆస్తులు భారత రాజ్యాంగం, షరియాతు అప్లికేషన్ యాక్టు 1937 ద్వారా రక్షింపబడుతున్నాయన్నారు. వక్ఫ్ ఆస్తులు హోదాను మార్చే ప్రయత్నంలో వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసేందుకు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ బిల్లు ద్వారా పన్నాగం పన్నుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు తమ స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు, ముస్లిమేతర సోదరులకు విజ్ఞప్తి ఏమిటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల ప్రతి ఒక్కరికి ప్రమాదం. ఈరోజు వక్ఫ్ చట్టాలు మార్చాలంటున్నారు, రేపు మనుధర్మం అంటూ అన్ని వర్గాలను బానిసలు చేస్తారన్నారు. వీరు మనిషి రూపంలో ఉన్న తోడేళ్లు. కావున సోదరులారా, బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లులపై కలిసికట్టుగా పోరాడదాం. వక్ఫ్ బోర్డు చట్టాలతో పాటు అన్ని చట్టాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ గురించి ఇవాళ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రతి రాష్ట్రంలో కూడా చర్చలు జరుగుతున్నాయండి. ఎందుకంటే మాకు ఈ ల్యాండ్ కొంతమంది బడా నాయకులు కొట్టియాలనే ఉద్దేశంతో ఇలాంటి యాక్ట్లు తీసుకొచ్చి ఈ భూముల్ని ఇండియాలో 9,07,000 ఎకరాలు ఉందండి. ఆ 9,07,000 ఎకరాలు మరియు మన విశాఖపట్నంలో 7,700 ఎకరాలు ఉందండి. ఈరోజు మన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద కన్నుపడ్డదండి. అదేవిధంగా ఇవాళ కొన్ని భూములు గవర్నమెంట్లు తీసుకున్నారు, మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, ముస్లింలకి ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ పూర్వం నవాబులు ముస్లిమ్స్కి, ఈ రాజులు
హిందువులకి కొద్ది భూమి దానం చేశారండి. ఆ భూములే ఈ భూములండి. ఈరోజు వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్కి ఎటువంటి ముట్టుకునే అధికారం వీళ్ళకి లేదు. లేకపోయినా వీళ్ళు కబ్జాలు చేస్తున్నారండి. మాకు ఇంకా మేము పేదరికంలోని మమ్మల్ని నెట్టియాలని చూస్తున్నారు. ఇవాళ మాకు సరైన కాలేజీలు లేవండి, సరైన స్కూల్స్ లేవండి, సరైన మసీదులు లేవండి, సరైన ఏమి మాకు నమాజ్ చదువుకోవడానికి ఈదుగా లేవండి. మేము చచ్చిపోతే మాకు పూడ్చడానికి స్థలాలు లేవండి. కానీ లాస్ట్కి మాకు ఎలా ఉందంటండి, మా ల్యాండ్లో 7,000 ఎకరాలు ఉండి మేము ఈరోజు కలెక్టర్ గారికి మేము లెటర్లు పెట్టుకుంటాం, సార్ మాకు భూమి ఇవ్వండి, మా భూములు మాకు ఇవ్వకుండా మా భూములు మీరు మాకు ఇచ్చియండి, మేము డెవలప్ చేసుకుంటాము. ఈరోజు దేవస్థాన భూములు ఏ విధంగా మీరు కాపాడుకుంటున్నారు, అలాగే విధంగా మా భూములు కూడా మేము కాపాడుకోవడానికి దీనికి ఒక చట్టాలు చేయండి. ముస్లింలకి ఈ భూములు మీరు ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా బాగుపడతారు. మా మైనార్టీ కాలేజీలు ఓపెన్ చేసుకుంటాము. మా ఆడపిల్లలకి అందరికీ మంచి మంచి చదువులు చదువుతాయి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగాలు లేక మన వాళ్ళందరూ దుబాయ్, అవతల యువతల చైనా గీనా దేశాల్లో వెళ్ళిపోతున్నారు. ఇండియా లెవెల్లో ఉండటం లేదు. దయవుంచి ఆ భూములు మీరు మాకు లీజుకి ఇస్తే మాకు ఉపాధి కలుగుతుంది. దయవుంచి ఆ భూములు మాకు ఇవ్వాల్సిందిగా కూర్చోండి. వక్ఫ్ చట్టానికి తీసుకొచ్చిన సవరణలన్నీ కూడా ఆ చట్టాన్ని బలోపేతానికి తీసుకొచ్చిన సవరణలు కాదు ఇవి. ఆ చట్టంలో ఉన్న ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి ఆ చట్టాన్ని మరింత పటిష్టంగా బలోపేతంగా అమలు చేయడానికి అవకాశం ఉన్న విధంగా కాకుండా దాన్ని ఇంత నీరుగార్చి మొత్తం కూడా దాని యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఈరోజు చట్టానికి మార్పులు సవరణలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. దీని మొత్తం ప్రజాస్వామిక వాదన మేము ఖండిస్తున్నాం. అనేక ప్రజా సంఘాలుగా కూడా ఇటువంటి విధానం తప్పు. ఈరోజు కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కోసమే గతంలో కూడా రైతు వ్యతిరేక కార్పొరేట్ ఎన్నిక వ్యవసాయ చట్టాలన్నింటినీ కూడా తీసుకొచ్చినప్పుడు ఆ రోజు కూడా రైతుల చేతిలో ఉన్న భూమిని లాక్కోవడం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆ ప్రయత్నం తీసుకొచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు పోరాడి వాటిని కూడా ఆ చట్టాలని సంబంధించిన తిప్పికొట్టడం అనేది జరిగింది. అంటే ప్రజలు కోరుకోకుండానే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం అని చెప్పేసి తర్వాత తీసుకొచ్చిన అటవీ సంరక్షణ చట్టానికి సంబంధించింది కూడా అడవుల మీద హక్కు అంతా ఆదివాసీ జమీ జంగిల్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ భూమిని అంతా కూడా ఈరోజు ఆదానీలకి అంబానీలకి కట్టబెట్టడం కోసమే ఈరోజు అటవీ సంరక్షణ చట్ట నియమాలకి వాళ్ళ నియమాల సవరణ అనే పేరుతో సవరణలు తీసుకురావడం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి సంబంధించిన సవరణలు కూడా ఈరోజు మొత్తం వక్ఫ్ భూములకు సంబంధించిన వాటన్నిటిని కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పగించడం కోసం. ఎందుకంటే ప్రధానంగా ఇది కార్పొరేట్ సంస్థలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కనుక వాటిల్లో కనుక కొంతమంది ముస్లిం నేతలని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టడం మూలాన వాళ్ళ అధికారం మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం మూలాన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటిల్లా ఉంది. ఇప్పుడు అంటిల్లా సంబంధించిన దాంట్లో అంబానీ సంబంధించిన పగలు రాత్రి తేడా లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నిద్ర లేకుండా మాకు నిద్రలేని రాత్రులు సృష్టిస్తున్న ఈ అంటిల్లాని మేము ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా ఏదైతే పోరాటం చేస్తున్నారో అట్లాంటి అంటిల్లాలు కూడా వక్ఫ్ బోర్డులోనే ఉన్నాయి. అంటే అట్లాంటి వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలంటే కార్పొరేట్లకు కట్టబెట్టాలి అంటే వాటికి ఆటంకంగా ఉన్న వక్ఫ్ చట్టానికి సంబంధించిన దాంట్లో మార్చడం కోసం ప్రభుత్వము ఈరోజు ఇట్లాంటి సవరణలు అనేది తీసుకొచ్చింది. ఇదంతా అమానవీయమైనది, అప్రజాస్వామికమైనవి, కాబట్టి చట్ట వ్యతిరేకమైనది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రత్యేక రాయితీలు అవకాశాలు కల్పించారో వాటన్నిటికి విరుద్ధమైనది, పరమత సహనానికి విరుద్ధమైనది, కాబట్టి ఇది మత స్వేచ్ఛకి విరుద్ధమైనది. కాబట్టి వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ చట్ట సవరణ అనే పేరు మీద తీసుకొని జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీడియాకి, సోషల్ మీడియాకి మరియు పేపర్ విలేకరులకి, ఎలక్ట్రికల్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, నా పేరు మునీర్ ఖాన్, నేను కైలాసపురం మసీద్ రజా సదర్, ఆ తర్వాత నేను డిస్ట్రిక్ట్లో చాలా దీంట్లో ఉన్నాను. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది చాలా దారుణమైన ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి పూర్వం పెద్దవాళ్ళు ఒక్కంటే దానం చేశారు. ఈ దానం చేసిన భూమిని దానం కిందే ఉంచాల. ఇతరుల భూములు మనం తీసుకోవటం లేదండి, ఎవరి భూములు కూడా మనం తీసుకోవటం లేదు. క్రిస్టియన్ పర్వంగా ఉన్న భూములు కానీ, మన హిందూ మతానికి చెందిన భూములు కానీ దాంట్లో మేమెవరూ కూడా ఒక పిన్ను కూడా టచ్ అవటంలా. అలాంటప్పుడు మా ముస్లిం భూముల్లో వచ్చి వీళ్ళు ఆక్రమించడం, ఈ భూములు ఎంతవరకు సబ్బు మాకు తెలియటం లేదు. దాని గురించే ఇది మేము
ఏంటంటే మా పూర్వీకుల భూముల్ని మేము కాపాడుకోవాలని మొత్తం ఇండియాలో ముస్లింలు అందరూ కూడా, ఇండియాలో ముస్లింలు అందరూ కూడా, ముస్లింతో పాటు హిందువులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా కలిసి మన విశాఖపట్నంలో ఈరోజు ఒక సభ ఏర్పాటు చేసి అందరూ కూడా ఒక పెద్ద ర్యాలీగా తీద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మొత్తం ఇక్కడ 150 మసీదులు ఉన్నాయి. 150 మసీదుల నుండి జమాతులు దగ్గర ఒక 4-5 వేల మంది వస్తారు. వీళ్ళతో మేము ర్యాలీ బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి మేము మా బాధలు కూడా వినిపించుకొని మేము ఈ ర్యాలీ చేయాలని అనుకుంటున్నాం. నమస్తే. యావత్ ప్రజానీకానికి తెలిసిందే, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ముస్లిమ్స్ హక్కుని కబ్జా చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక కొత్త పథకం. ఇది ప్రతి సమస్య ఏదో ఒక పథకం కింద, తలాక్ అని, ఎన్ఆర్సీ, సిఏ అని ప్రతిసారి ఏదో ఈ ముస్లిమ్స్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేయాలనే స్వభావం పెట్టుకొని కేవలం ఒక ముస్లిమ్స్ కమ్యూనిటీకి హెరాస్మెంట్ చేసే పథకాలు ఇవి కేంద్ర ప్రభుత్వం తాలూకా. ఇది ఏదైతే చట్టం ఉందో ఇది ఏంటంటే ఏ గవర్నమెంటు ఇచ్చింది కాదు మనకి. అంటే ఫస్ట్ స్టేజ్లో రైల్వేస్ ఉంది, సెకండ్ స్టేజ్లో ఆర్మీ ఉంది, ఏదైతే ఉందో భూములు, మూడో స్థానంలో మేము ఉన్నాం ముస్లిమ్స్ కమ్యూనిటీ. దీనికి వక్ఫ్ బోర్డు చట్టంలో ఏంటంటే మొత్తం 9,700,000 ఎకరాలు వీళ్ళకి ఉండడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీనికి ఎలాగా? దీంట్లో కబ్జాదారులంతా ఎవరున్నారు? బడాబాబులు, ఏదైతే బీజేపీ తాలూకా మనుషులు ఉన్నారో వీళ్ళందరూ కబ్జా అయి ఉన్నారు. ఒక 5% కూడా ముస్లిం చేతుల్లో ఈ ప్రాపర్టీలు లేవు. అటువంటి దుస్థితి. దీన్ని ఎలాగ మళ్లించాలి, దీన్ని ఎలాగ వ్యతిరేకం తీసుకురావాలని వీళ్ళు కొత్త సవరణలు, ఒక 40 సవరణలు దాంట్లో అమర్చి ఏదో విధంగా దీన్ని ఆక్యుపై చేయాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. ఇది అల్లా దయ వల్ల వీళ్ళకి మెజారిటీ రాబడడం వల్ల అబ్కీ బార్ 400 పార్ కాకపోవడం వల్ల మా అదృష్టం అది. లేకపోతే ఈ బిల్లు గురించి మేము చర్చించే అవకాశం కూడా మాకు దొరికేది కాదు, ఎందుకంటే దీంట్లో సవరణ జరిగేది కాదు. ఇప్పుడు ఏంటంటే అపోజిషన్ ఉండడం వల్ల ఈ బిల్లు పాస్ చేయలేకపోయి ఇదేంటంటే అందరూ దీనికి ఎగ్నెస్ట్ వెళ్ళడం వల్ల ఈరోజు ఏంటంటే ఈ అవకాశం దొరికింది మనకి. ఈ 31 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేయడం, దానికి ప్రభుత్వం దీని గురించి చర్చానిమిషంగా మారడం వల్ల అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే దాతలు ఇచ్చారు. ఇది ఎవరు బిల్లు కాదు, ఇది కింగ్స్, మన ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ డొనేషన్ చేశారు. ఈ డొనేషన్ వాళ్ళది ఊరికనే పోదు కదండి, వాళ్ళు ఒక పుణ్యం గురించి ఇచ్చారు. ముస్లిమ్స్లో పేదరికం పోవాలి, పేద పిల్లల్ని చదువుకుంటానికి కానీ, విడోస్కి వాళ్ళకి హెల్పింగ్ కానీ, వాళ్ళకి పూర్వీకులకి వాళ్ళకి పేద ప్రజలకి కొంచెం డెవలప్మెంట్ కానీ ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క ఉద్దేశం భగవంతుడు దాన్ని అంగీకరించి అల్లా దాన్ని ఏంటంటే ఇది ఆపడం జరిగింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక నగర్ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన విజయవాడ వరదల కల్లోలం నుంచి ప్రజలు సాధారణ స్థితికి రావాలని స్వామివారిని ప్రార్థించాలని చెప్పారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజులుగా అన్ని తానై మమేకమవుతున్నారని పేర్కొన్నారు. సంపత్ వినాయక నగర్ ఆలయం విశాఖ వాసులకు సెంటిమెంట్ అని, ఏ పండగ అయినా ఇక్కడ తొలి పూజలు చేయడం ఆనవాయితీ అన్నారు. పోటీ చేసిన 6 ఎన్నికల్లో నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకున్నానని, వరుస విజయాలు స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం కారణమని నమ్ముతానని తెలిపారు. 9 రోజులు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరగాలన్నారు. అంతకుముందు సంపత్ వినాయక నగర్ స్వామికి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, జాస్తి శ్రీకాంత్, కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు. మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేశుడిని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ
ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. త్వరగా అన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ, మరి మన విశాఖపట్నంలో ఈ సంపత్ వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకునడం కూడా మనకి ఆనవాయితీ. మేము ఇది నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబెట్టాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం. మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతోటి అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళవల్ల కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, విశాఖ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణతో మారుమోగుతోంది. లంబోదరుణ్ణి వివిధ రూపాల్లో కొలువు తీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కలకలలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలో భారీగా గణనాథులు కొలువు తీరారు. గాజుబాక బస్ డిపో పక్కన లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 అడుగుల ఎత్తులో బెల్లం వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 20 టన్నుల బెల్లంతో గణపతిని తయారు చేశారు. పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు. స్థానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్థితులకు తట్టుకొని నిలబడదని గుర్తించి రాజస్థాన్ నుంచి తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్థాన్లో ఉండే వేడి వాతావరణంకు తట్టుకుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కనుక ఇంపోర్టు చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాథుణ్ణి సిద్ధం చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. ఒక విఘ్నేశుడిని మనం బెల్లంతో తయారు చేయడం. ఎంతమంది కళాకారులు తయారు? ఇది అనకాపల్లి నుంచి కళాకారులు వచ్చారండి. అంటే లోకల్లో కూడా ఇలాంటి కళాకారులు ఉండాలి, మనకి ఉన్నారు అని చెప్పి ఒక ఇది మీద అనకాపల్లి దగ్గర నుంచి తీసుకొచ్చామండి కళాకారులు. లంబోదర ట్రస్ట్ ఇలాంటి భారీ విగ్రహాన్ని పెట్టినందుకు ఇన్నోవేటివ్ ఐడియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన భారతదేశంలో ఫస్ట్ విగ్రహం అది చేసింది. ముందు ఆ కళాకారులు అనకాపల్లి నుంచి కూడా వాళ్ళకి యాప్సప్ చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే మనకి వినాయకునికి ఆది పూజ ఎందుకు చేస్తారో తెలుసు, మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ మనకి దైవం కంటే ముందు తల్లిదండ్రులు పూజించండి, ఖచ్చితంగా మీరు అనుకుంది సాధిస్తారు. 2 మన విద్య అనేది మన గురించి కాదు, 10 మందికి వెలుగు నింపాలి. అలా ఈరోజు ఫస్ట్ టైం ఈ పూజకు వచ్చాను. భగవంతుడి దయ వల్ల మన గాజువాక కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని మంచి యువత మంచి బాట వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, వినాయక చవితి వేడుకలను పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్త రమేష్ బాబు ఆధ్వర్యంలో సుజాత నగర్లో ఉన్న పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. పంచకర్ల రమేష్ బాబు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విద్య, వైద్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమయ్యారు. అల్లూరు జిల్లా అరకులోయ హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతలచింత గ్రామంలో స్కూల్ లేకపోవడంతో పక్కన ఉన్న తడిగిరి పంచాయతీ మొల్లుమొట్ల గ్రామంలో చదువుకోవడానికి వెళ్తున్నారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే రోడ్డు లేక
కాల్వ దాటి పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బురద రోడ్లో వెళ్ళలేక బడి మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయండి లేదా పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి. మహాప్రభు అని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని అధికారులు ప్రజాప్రతినిధులు సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పించి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుందని తెలిపారు. రానున్న 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యము, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నిన్నటి రోజున మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అది ప్రస్తుతం నార్త్ వెస్ట్ అండ్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే బెంగాల్లో నెలకొని ఉంది. అది క్రమేపీ నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అండ్ దాని దగ్గర ఉన్న అడ్జాయినింగ్ గ్యాజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ అండ్ బంగ్లాదేశ్ కోస్ట్ ఈ తీరం చేరే క్రమంలో 9వ తారీఖుకి అంటే 2 days తర్వాత అది మరింతగా బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే మన కోస్తా జిల్లాల వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ 1-2 చోట్ల హెవీ రైన్స్, అలాగే దక్షిణ కోస్తాలో చూస్తే అక్కడక్కడ మోడరేట్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకి ఏ జిల్లాలకి అయితే 1-2 చోట్ల హెవీ రైన్స్ ఉన్నవి శ్రీకాకుళం కానీ, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా వినాయక చవితి వేడుకలు, వివిధ రూపాలలో కొలువుదీరి పూజలు అందుకుంటున్న గణనాథులు. వక్ఫ్ బోర్డు ఆస్తులను సొంతం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతుందని ధ్వజమెత్తిన విశాఖ జిల్లా ముస్లిం కమిటీ సభ్యులు. మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ముస్లిం మత పెద్దలు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కొలువుదీరిన బెల్లం వినాయకుడు, స్వామివారిని దర్శించుకొని తరిస్తున్న భక్తజనం. తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు. ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసిన వాతావరణ శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.